ఇంకొక విషయం, పట్టణంలో ఉండే నర్సీపట్నం సబ్ డివిజన్కి సంబంధించి, ముఖ్యంగా నర్సీపట్నం టౌన్కి సంబంధించి కూడా మేము రౌడీ షీటర్స్ మీద, సస్పెక్ట్ షీట్స్ మీద, డార్నైల్ క్రిమినల్స్ మీద అందరి మీద కూడా పూర్తి నిఘా ఉన్నది. అందరి మీద కూడా మేము బైండ్ ఓవర్ కేసులు తీసుకున్నాము. మళ్ళా తదుపరి కనుక వాళ్ళు ఏదైనా క్రిమినల్ యాక్ట్స్లో కనుక పాల్గొంటే మేము వాళ్ళ మీద గుడ్ బిహేవియర్కి ఎవరైతే వాళ్ళు ఎంఆర్ఓ గారి ముందు ఇచ్చిన బాండ్స్ ఫోర్ఫీచర్ చేయడానికి కూడా మేము రికమెండ్ చేస్తున్నాము. దయచేసి ఈ విషయంలో కూడా హిస్టరీ షీట్ హోల్డర్స్ ఎవరైతే రౌడీ షీటర్స్, తర్వాత సస్పెక్ట్స్, వీళ్ళందరినీ కూడా మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పడతాం. అందువల్ల ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే కొంతమంది మీద రౌడీ షీట్స్ కూడా లేని వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్స్లో పాల్గొని, చట్టరీత్యా ఇంకా సిరీస్ ఆఫ్ అఫెన్స్లో పాల్గొని, బాడీలో అఫెన్స్లో పాల్గొని ఉన్న వాళ్ళకి, అలాగే అసాంఘిక కార్యక్రమాలు అంటే గాంజా రవాణా కేసులో కూడా పాల్గొని కొంతమంది షీట్స్కి వాళ్ళ మీద కూడా మేము త్వరలో షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. అలాగే నగర బహిష్కరణ కూడా ఆలోచిస్తున్నాము. అందువల్ల వాళ్ళు హద్దుల్లో ఉంటే బాగుంటుంది. హద్దుల్లో లేకుండా విచ్చలవిడిగా మేము తిరుగుతామంటే చెల్లదు. అది చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొని పడతాయి. మా పోలీస్ సిబ్బంది నర్సీపట్నం సబ్ డివిజన్లో అన్ని గ్రామాల్లో కూడా మేము స్థానిక అధికారులు, తర్వాత సర్కిల్ స్థాయి అధికారులు, నేను కూడా అన్ని గ్రామాల్లో మేము పర్యటిస్తున్నాము. అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పబ్లిక్తో ప్రజలతో మేము రచ్చమండ దగ్గర అందరితో మాట్లాడుతున్నాము. అందువల్ల మేము ఈ విషయాలకు వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము. అందువల్ల అప్రమత్తతతో ప్రజలు ఉంటూ కౌంటింగ్ రోజున, కౌంటింగ్ తర్వాత కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఇంకొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది, 144 అమల్లో ఉంది, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము.